అభిరుచి మీ అభిరుచి. నమస్తే, అభిరుచికి స్వాగతం సుస్వాగతం. టేస్టీ అండ్ హెల్దీ వంటకాల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తుంది మీ అభిరుచి. ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మాస్టర్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే. హాసిని గారు బాదాం అండ్ బెండకాయ కాంబినేషన్ లో ఏదైనా ఫ్రై ఐటమ్ చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. డిఫరెంట్ కాంబినేషన్ అండ్ బెండకాయ నార్మల్ గా కాజు వేండి ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో బాదాంతో చాలా కొత్తగా ఉంది. కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను. అవునా? అంటే ఇది కొంచెం స్నాక్ లాగా లేకుంటే సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. ఓకే, అలా చేసి చూద్దాం. సో బేండి అండ్ బాదం బాగుంది, కొత్తగా బాగుంటుందండి టేస్ట్. బాదం చాలా బాగుంటుందండి. అవునా? బేండి కదా మెయిన్ గా. ఓకే, మరి బేండి బాదం ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేండి బాదం ఫ్రై కి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు పావు కిలో, నానబెట్టిన బాదం పలుకులు 50 గ్రాములు, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, ఆమ్చూర్ 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలన్నీ చూసారుగా. ఓకే రాజు గారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే ఓకే, సో ఇక్కడ బాదాంతో స్పెషల్ అంటే మీరు ఇలా చేస్తున్నారా? అవునండి. పేస్ట్ సో చెక్కు తీసేసి పెట్టే అంటే ఒక పూట నానేసి ఓకే పొట్టు తీసేసి పెట్టేసుకోవాలి. సో నానేసిన దానికి అండ్ డ్రైగా వేసుకునే దానికి టేస్ట్ కూడా డిఫరెంట్. ఎస్ అండి. ఓకే, సో దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే అలాగే ఆమ్చూర్, ఓకే కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో మీరు కేవలం ఆ పేస్ట్ కి సంబంధించింది వేస్తున్నారా లేకపోతే మొత్తం కర్రీ? మొత్తం డిష్ కి సంబంధించి ఇక్కడే వేస్తాం. ఓకే, సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి, అంటే ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఓకే ఓకే, సో అందుకే అన్నారా స్నాక్ లో కూడా తీసుకోవచ్చు లేకపోతే ఇలా సైడ్ డిష్ గా కూడా. ఓకే ఓకే, సో మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చేతులు బాగా రఫ్గా మారినట్లయితే చింతపండు రసంలో కొద్దిగా పంచదార కలిపి చేతులపైన స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చేతులు స్మూత్గా తయారవుతాయి. చిట్కా చూసారుగా. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయిందండి. రెడీ అయిందండి. సో వీటిని ఏంటంటే మనం బెండకాయలను సో ఇలా చివర్లు కట్ చేసి ఓకే, సో మధ్యలో స్టఫ్ చేసుకుంటాం మసాలా. సో దాని కొరకు వీలుగా ఇలా మధ్యలోని ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఓకే, సో ఇది సో ఆ పేస్ట్ అంతా ఇందులో స్టఫ్ చేస్తారు. అవునండి. సో స్టఫ్ చేసే కంటే ముందు వీటిని కొద్దిగా ఆయిల్ వేసేసి మనం కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో వేయించుకున్న తర్వాత అప్పుడు మనం దీంట్లో మనం స్టఫ్ చేసుకుని మళ్ళీ కొంచెం పోపు లాంటిది పెట్టేసుకుని చేసుకుంటాం. సో కొద్దిగా నేను వేయించి పెట్టాను. అసలు బాదం అనగానే మీరు సపరేట్ గా ఇప్పుడు మనం కాజు అండ్ బేని ఫ్రై ఎలా చేస్తామో అలా చేసేస్తారేమో అనుకున్నాను. సో దేనికి దానికి సపరేట్ గా స్పెషల్ గా చూపిస్తూనే ఉంటారు మీరు. సో ఇది కొంచెం వేయించి పెట్టేసాను నేను. సో వీటి మధ్యలో మనం ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఫిల్ చేసుకోవాలి. ఓకే, ప్లేట్ ఇస్తారా? యా. సో ఇది ఎవరు చేసి ఉంటారు నాకు తెలుసు కదండి బాదం కాంబినేషన్ లో. సో ఇవిడే కొత్తగా అడిగి ఉంటారు. సో ఈ ప్రెజెంటేషన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో బాదం పీసెస్ వేసుకునే కన్నా హ్యాపీగా పేస్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా అన్ని మనం ఇలా శాంపిల్ పీస్ మీరు ఇలా చేసుకోవచ్చు చేసి చూపించారు. కావాలంటే అందులో మనం వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ఫ్లేవర్స్ వాళ్ళ ఇష్టం. కొబ్బరి బాగా ఇష్టం వాళ్ళు కంప్లీట్ కొబ్బరితో కూడా చేసుకోవచ్చు కదండి. అవునండి. సో కొబ్బరి ఏంటంటే కొంచెం కమ్మదనం కూడా తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను కొబ్బరి యాడ్ చేశాను. సో
ఇక్కడ ఈ పేస్ట్ మీరు బెండకాయలు స్టఫ్ చేసి చేస్తున్నారు కదా, ఇదే మనం వేరే వెజిటబుల్స్ లో ఈ పేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది అంటే కాకరకాయతో కానీ కాకరకాయ. దొండకాయలో కానీ ఓ మామూలుగా ఇంకా వెజిటబుల్స్ మన ఇష్టం. రాజు ఎవరు వంకాయ. వంకాయ, సో దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే, పేస్ట్ బాగుంది, కొత్తగా డిఫరెంట్ గా ఉంది. సో రెగ్యులర్ గా ఇంట్లో ఫ్రైస్ అనగానే మన బెండి ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, సో అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఓకే, ఇది పోపు లేకుండా కూడా బాగానే ఉంటుంది కదండి? పోపు లేకుండా జస్ట్ అలా కొంచెం అడిషనల్ గా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయండి. ఓకే, కొద్దిగా పోపు దినుసులు. ఓకే, దీంట్లోనే వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా, సో ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలా మెదిపి వేసుకుంటే బాగుంటుంది. సో దాని ఘాటు ఎక్కువగా తెలుస్తుంది అలా మెదిపి వేసుకుంటే. అవునండి. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, సో బెండకాయలు దీంట్లో వేసేసుకొని ఓకే, కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఆ మసాలా ఆల్రెడీ ఇక్కడ మనం అన్ని డైరెక్ట్ గా తీసుకునేవే వేసుకున్నాం, ఎందుకంటే ఎండు కొబ్బరి కానివ్వండి అండ్ నెక్స్ట్ బాదం మీరు నానబెట్టి చక్కగా పీల్ చేసి వేసారు కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో కొబ్బరి, సో పచ్చి కొబ్బరి మనకు సమాధానం బాగానే ఉంటుంది కదా. అంటే ఇవి ముందే వేయించడానికి రీజన్ ఏంటండి? బెండకాయలు అంటే కొంచెం సాఫ్ట్ గా అవుతాయి, ఇలా ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. ఓకే, ఇలా అయితే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది. ఓకే, ఓకే, కొంచెం మూత పెట్టేస్తే మనకు కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, ఇంకోటి ఈ పేస్ట్ మనం గ్రేవీలో కూడా యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి, ఓకే, బాగుంటుంది. సో ఇలా స్టఫ్ చేయకుండా బెండకాయలు నార్మల్ గా కట్ చేసి గ్రేవీలో యూజ్ చేసుకుని స్టఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. స్టఫ్ చేసిన తర్వాత కొద్దిగా వేయించుకొని మనం పక్కన తీసేసి వీటిలో కూరగా మిగిలిన మసాలా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం గ్రేవీలా చేసి సర్వ్ చేసుకునే ముందు ఈ ముక్కలు యాడ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, స్టవ్ ఆపేసేసి ఓకే, ప్లేట్ ఇస్తారా? యా, అండ్ జస్ట్ అలా పై లేయర్ అనేది మనకి ఫ్రై అయితే సరిపోతుంది కదండి? అవునండి. సో మూత పెట్టడం వల్ల మనకు ఆ లోపల మనం స్టఫ్ చేసుకున్న మసాలా కూడా కొంచెం మగ్గుతుంది. ఒకవేళ డైరెక్ట్ గా మనం అలా ఫ్రైలా తినాలన్నా ఈ పోపు అనేది అవాయిడ్ చేసేసి తీసేసుకోవచ్చు కదండి, జస్ట్ షాలో ఫ్రై ఇలా చేసుకొని పచ్చిమిరపకాయలు వేసి. ఓకే, మీరు వీళ్ళు నేర్పిస్తే చాలు, పదాలు మేము అల్లుకుంటూ వెళ్ళిపోతాం అలాగా. మీరు నేర్చుకోవాల్సిందే కదండి, కావాల్సింది. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే అండి, బాదం కాంబినేషన్ లో బెండి ఫ్రై రెడీ. చూస్తుంటేనే చాలా బాగుంది రాజు గారు. బెండి బాదం ఫ్రై రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. బెండి బాదం ఫ్రై తయారు చేయు విధానం: బెండకాయలు స్టఫింగ్ కు వీలుగా మధ్యకు చీల్చి కొంచెం నూనెలో వేయించి ఉంచాలి. మిక్సీ జార్ లో నానబెట్టిన బాదం పలుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముందుగా వేయించుకున్న బెండకాయల మధ్యలో కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న బెండకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే బెండి బాదం ఫ్రై రెడీ. బెండి బాదం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చూస్తేనే చెప్పొచ్చు అది ఎంత టేస్టీగా ఉందని. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీరు కొబ్బరి అండ్ బాదం పేస్ట్ లోపల కూరారు కదా, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఆ కొబ్బరి కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది ఇంకా. అవునండి. సో బాదంలో మనకి ఎక్కువగా అంత టేస్ట్ తెలియదు కాబట్టి మీరు అందుకే కొబ్బరి వేసుకుంటారు. కమ్మదనం అనేది కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. అండ్ మీరు పోపు ఎందుకండి అని అన్నిసార్లు అన్నాను, కానీ అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటే చాలా బాగుంది. అంటే ఆ పోపు దినుసులు తర్వాత పైన కూడా ఆ ఫ్లేవర్ కూడా, అండ్ వెల్లుల్లి ఫ్లేవర్ ఒకటి చాలా బాగుందండి, సూపర్. అండ్ థ్యాంక్స్ టు హాస్ని, నిజంగా మంచి స్పెషల్ డిష్ మీరు మాకు పరిచయం చేశారు, చాలా బాగుంది. అండ్ రాజుగారు చేసి చూపించారు, చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. నిమ్మకాయని రసం పిండినప్పుడు రసంతో పాటు గింజలు కూడా వచ్చేస్తూ ఉంటాయి.
వాటిని ఏరుకోవాలంటే అదో పెద్ద పని. అయితే అలా కాకుండా ఉండాలంటే ముందుగా నిమ్మకాయని వంటగట్టు పైన పెట్టి బాగా రుద్దితే గింజలన్నీ ఒకే చోటికి చేరుకుంటాయి. అప్పుడు మధ్యలోకి కట్ చేసి గింజల్ని ఈజీగా తీసేయొచ్చు. బెండి బాదం ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో టేస్టీ అండ్ హెల్తీ డిష్ చూడబోతున్నామండి. ఏంటో తెలుసా? బేబీ కార్న్ ఇడ్లీ. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో బేబీ కార్న్ ఇడ్లీ చేయబోతున్నారు. అవునండి. ఇడ్లీ మంచి గుడ్ ఫుడ్, దాంట్లో అండ్ బేబీ కార్న్. చాలా మంది ఈ గుడ్ ఫుడ్ ని పక్కన పెట్టేసి దోశలు పూరీలు ఇలా తింటూ ఉంటారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి బేబీ కార్న్ తో ఇడ్లీ. అంటే బేబీ కార్న్ జనరల్ గా ఏంటంటే స్నాక్స్ కానీ లేదా కర్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇడ్లీలో కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి సో ఈ ఐటమ్ తయారు చేశాను. ఆఫ్ కోర్స్ దాంట్లో అంటే ఇంకా వేరే ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేస్తారా? కొంచెం ఫ్లేవర్స్ ఉండాలి కదా. ఉంటుందా? Yes. వావ్. అయితే చూద్దాం. మరి బేబీ కార్న్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీ కార్న్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, తరిగిన బేబీ కార్న్ 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి రాజు గారు, బేబీ కార్న్ ఇడ్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి అసలు ఆ పేరు వింటుంటేనే. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా మనం బేబీ కార్న్ కొంచెం వేయించుకోవాలండి. ఓకే, కొద్దిగా పాన్ ఫ్రై చేసుకుంటే మనకు ఆ టేస్ట్ పచ్చదనం బాగా వస్తుంది. ఓకే. సో కొంచెం క్రంచీ అనేసి బాగా తెలుస్తుంది. ఓ. కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర. ఓకే, అసలు ఈ డిష్ పేరు వినగానే అక్కడ పేరెంట్స్ అందరికి కూడా, తల్లులందరికి కూడా అమ్మయ్యా ఇడ్లీలో ఇంకో ఒక కొత్త స్పెషల్ రకం. వచ్చింది ఎస్ అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అల్లం. అల్లం. సో దీంట్లో సన్నగా తరిగిన బేబీ కార్న్ ఓకే, చిన్న చిన్న పీసెస్ లో తరుక్కున్నాం. సో ఇక్కడ మీరు బేబీ కార్న్ వేసి ఇడ్లీ చేసుకోవచ్చు అంటే ఇంకా ఏవేవో అన్ని రకాలు ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. అంటే కొన్ని కాంబినేషన్స్ చూసుకోవాలి. ఓహో, అన్నీ కూడా సెట్ అవ్వవు. సెట్ అవ్వాలి. ఓకే. ఓకే, సో దీంట్లోనే సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఓకే, అలాగే కొద్దిగా ఉప్పు. ఓకే. మీరు అలా చేస్తుంటే నాకు ఎన్ని డౌట్లు అడగాలనిపిస్తుంది. క్యారెట్ తో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బీట్రూట్ కలర్ఫుల్ ఇడ్లీలు వస్తాయి. Yes. కొద్దిగా పసుపు. ఓకే. ఇవన్నీ లైట్ గా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. క్యాప్సికమ్ అండ్ బేబీ కార్న్, ఉత్తి బేబీ కార్న్ తో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఓకే. ఓకే, స్టవ్ ఆపేసి బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేస్తారు కాబట్టి ఈ మాత్రం లైట్ ఫ్రై మనకు సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఓకే, సో బేబీ కార్న్ స్టఫ్ ఇవంటే మనకి రెడీ అయిపోయింది. సో Okay. దీన్ని మనం రెగ్యులర్ గా బేబీ చేసుకున్న కార్న్, మనకి కొత్తిమీర, క్యాప్సికమ్, ఉప్పు, అంతే జీలకర్ర. కదా, జీలకర్ర. ఓకే. సో రెగ్యులర్ గా మనం ఏదైతే చేసుకుంటాం కదా ఇడ్లీ పిండి, అవును. సేమ్ అదే పిండి అండి. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సో దీంట్లో మనం రెడీ డైరెక్ట్ గా చేసుకున్న ఇదంతా వేసేసుకోవడమేనా? వేసేసి కలిపేసుకోవాలి. ఓకే. దోశలు అయితే వస్తుందా రాదా అని మనం డౌట్ పడవచ్చు, కానీ ఇదైతే హ్యాపీగా అలా వేసేయచ్చు కదండి. ఎస్ అండి. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే, చూస్తుంటే ఉప్మాలా కూడా అనిపిస్తుంది. ఓకే, సో Okay. ఇక్కడ మనం ఇడ్లీ పాత్రలు కూడా వేడి చేసుకున్నాం. ఓకే. సో ఇది వేడైన తర్వాత ఇవి ఇందులో వేయాలి కదండి? కాదు, పెట్టేసుకోవచ్చు. సో ఇడ్లీ పాత్రకు ముందుగా కొద్దిగా నూనె రాసుకొని. ఓకే. సో ఇడ్లీ తీసేటప్పుడు మనకి ఈజీగా రావడానికి కింద ఆయిల్ అనేది మనం వేస్తున్నాం. అవునండి. నెయ్యి అంటుకోకుండా. కూడా వేసుకోవచ్చు కదండి? నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్టీగా. కమ్మగా రావాలనుకుంటే Yes. నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న సో అన్ని ఇలా వేసుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టేయడమేనా? ఆవిరి మీద ఉడికించుకోవడం. ఓకే. మరి మేము ఆలోపు ఒక చిట్కా చూస్తాం.
ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా. శనగపిండి ఇంకా బియ్యపిండి ఈ రెండింటిని కలిపి ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం పొడి బారకుండా మృదువుగా ఉంటుంది. చిట్కా చూసారుగా. సో ఇంకా అవ్వాలనుకుంటాను కదండి. ఇంకా ఆసే పడుతుందండి. మరి ఆలోపు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏదో స్పెషల్గా చేయబోతున్నట్టున్నారు. ఏం చేస్తున్నారు రాజు గారు? ఫాక్స్. ఫాక్స్ ఇది ఏ యాంగిల్లో చూసినా నాకు అర్థం కావట్లేదు. మీరు చేసేంత వరకు అర్థం కాదనుకుంటాను. ఆ వంకాయలు అయితే చావులు అన్నట్టు అర్థమైంది కాదా? వద్దులే. కరెక్టే చెప్పారు. ఓకే ఓకే. సో ఇది మెయిన్ బాడీ అండి. ఓకే. సో క్యారెట్ లో లెగ్స్ తీసుకుంటున్నాం. ఓకే. సో వీటిని మనం టూత్ పిక్స్ తో మనం ఫిక్స్ చేసేసుకున్నాం. ఓకే. ఇడ్లీ కుక్కర్ విజిల్ స్టార్ట్ అయింది. ఓకే, తినడానికి తయారు చేస్తాం. ఓకే ఓకే అండి. సో ఇది వచ్చేసి టేల్ అండి. ఓకే. కొంచెం ఇలా వంకి తిరిగి తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ వస్తుంది. సో కొంచెం అలా విచ్చుకున్నట్టుగా ఉంటుంది కదా. సో దాని కొరకు కొంచెం ఇలా స్కిన్ మనం తీసేస్తే. ఓకే. అందుకే డార్క్ కలర్ తీసుకున్నట్టున్నారు, ఎందుకంటే మనకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఎస్ అండి. ఓకే. సో దీంట్లో వచ్చేసి చెవులండి. ఓకే. సో ఇది ఇక్కడ మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇది హెడ్ అండి. సో ఇది కొంచెం ముందు ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా, కాబట్టి విత్ స్టెమ్తో తీసుకున్నాం బనానా. ఓకే. సో ఇక్కడికి హెడ్. సో దీన్ని కూడా మనం టూత్ పిక్తో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేస్తున్నాం. మౌత్ ఓపెన్ చేసినట్టు. అవునండి. ఇక్కడ ఘాటు పెట్టేసుకుని చెవులు పెడతాం. చెవులు. భలే ఉంది. ఓకే. ఐస్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా రంధ్రంలా చేసుకుని ఇక్కడ బొబ్బర్లు పెడుతున్నాను. ఓకే. బాగుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. పిల్లలకి ఇస్తే హ్యాపీగా దీంతో ఆడుకుంటారు కూడా. బాగుంది. ఇంకొక చిన్నది కూడా మిగిలిపోయింది. మీసాలు కూడా ఉంటాయి. మెల్లేస్తుంది కదా కూడా. ఫన్నీ ఫాక్స్. ఎస్. సో దీని కొరకు కరివేపాకు ఇలా స్టెమ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుంటున్నాను. మీసాలంటే మేము ఫిక్స్ అయిపోయామండి. కరివేపాకు స్టిక్స్. ఇప్పుడు ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. ఎస్. ఇంకా బాగుంది. ఇందాక బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది. చాలా బాగుంది. ఓకే. సో చూద్దాం ఇప్పుడు. ఎస్. ఓకే. సింపుల్ గా ఈజీగా టేస్టీ ఇడ్లీ. మామూలు ఇడ్లీ అంటే అబ్బా అంటాం, కానీ ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎవరికి ఇచ్చిన ఇడ్లీ నువ్వు అనరు, అలా తినేస్తారు హ్యాపీగా. ఓకే అండి. సో బేబీ కార్న్ ఇడ్లీ ఇడ్లీ రెడీ.
బేబీకార్న్ ఇడ్లీ రెడీగా ఉన్నాయండి. మరి వీటి టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. బేబీకార్న్ ఇడ్లీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, బేబీకార్న్ వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన క్యాప్సికం, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి ఈ మిశ్రమాన్ని వీటిలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, బేబీకార్న్ ఇడ్లీ రెడీ. బేబీకార్న్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా 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 బాగుందండి. నార్మల్ గా అయితే ఇడ్లీ తిన్నాం, ఏమనుకోవద్దు. నార్మల్ అయితే ఇడ్లీ తిన్నాం, కానీ ఇడ్లీ తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. క్రంచీ క్రంచీగా బేబీకార్న్ తగులుతూ అండ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ తో చాలా బాగుంది. అండ్ అల్లం ఒకటి వేశారు. అవునండి, చాలా టేస్టీగా ఉంది. సో ఇడ్లీ కనుక చేసుకుంటే ఇంట్లో ఇలానే చేసుకోవాలి. చట్నీ అవసరం లేదు. అవును, చట్నీ కూడా డైరెక్ట్ గా తినేసేయచ్చు. ఎస్, చాలా బాగుంది. బేబీకార్న్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. బాగా పండిన ఒక అరటిపండుని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి దూరంగా ఉండొచ్చు. అలాగే బాగా సన్నగా ఉన్నవారు కొద్దిగా లావు కూడా అవుతారు. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఊరించే వంటల్లో నోరూరించే వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లావణ్య, లావణ్య గారు, ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? సో వంటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారా, లేదా మిగతా హాబీస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, వంటలేనా? వంటలు ఎక్కువ ఉంటుంది. సాయంగా మా అత్తగారు వాళ్ళు కూడా చేస్తుంటారు. అవునా? సో కొత్త కొత్త వంటకాలన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుధా. సుధా గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను లెక్చరర్. అవునా? యా. ఓకే, ఎక్కడ? నేను ఏ subject? కంప్యూటర్స్ చెప్తాను. వావ్, ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కట్పల్లి. కుక్కట్పల్లి నుంచి. మీ ఇద్దరు పరిచయం ఉందా? మేమిద్దరం వదిన మరదల్లో అవుతాము, కానీ ఇప్పటి వరకు ఫోన్స్ లోనే మాట్లాడుకున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేమిద్దరం ఫేస్ టు ఫేస్ కలిసాం. ఇదేంటి కజిన్స్ వదిన- అన్నమాట. వదిన మరదళ్ళు ఫోన్ లోనే మాట్లాడుకున్నారు, ఇప్పుడే కలుసుకున్నారా? Yes. నేను నిజమేనా లేకపోతే ఊరికే చెప్తున్నారా? లేదు, నిజమే నిజమే. అదే ఇక్కడ కలుసుకోవడం ఏంటి? ముందు ఎప్పుడు కలుసుకోలేదా? అదే అభిరుచి స్పెషల్. అంటే చాలా దూరం అభిరుచి స్పెషల్. దూరపు చుట్టాలా ఏంటో? కజిన్స్. అదే అయి ఉంటారు. ఓకే, సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? కొంచెం కొంచెం పర్లేదు. అంటే మీకు టైం ఉంటుందా చేయడానికి? ఉంటది, పర్లేదు. సాటర్డేస్, సండేస్, హాలిడేస్ స్పెషల్స్ బాగా ఇలాంటి చేస్తారు అనుకుంటా. అప్పుడే సాటర్డే సండేస్ అనగానే ఇంకా స్పెషల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఓకే, మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేను చేస్తాను. మీరే చేస్తున్నారా? Yes. ఏ వంట చేస్తున్నారు? మునగాకు తెలగపిండి కూర. మునగాకు తెలగపిండి కూర. ఎస్, ఐరన్, కాల్షియం. మంచి హెల్తీ ఫుడ్. మరి ఇంకా చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడాలి. వెరీ సింపుల్. టేస్ట్ బాగుంటుందా? సూపర్. సూపరా? ఎస్. ఓకే, మరి మునగాకు తెలగపిండి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునగాకు తెలగపిండి కూరకు కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, తెలగపిండి 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే సుధా గారు, మరి స్టార్ట్ చేద్దామా? యా. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. ఎస్, లైటర్ ఇవ్వండి అయితే. చూసారా, టెన్షన్ కి లైట్ ముందున్నా కనిపించదు, పక్కన గరిట తీస్తున్నారు. ఓకే, సో కాంపిటీషన్ అనగానే టెన్షన్ అనేది కామన్ కదా. ఎస్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు. సో మీ ఇంట్లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇది? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. అంతే. ఇంట్లో అత్తగారు ఉన్నారా? ఉన్నారు. అందుకే హ్యాపీగా వెళ్ళి బయట జాబ్ చేసుకుంటున్నారు. ఈ వంట కూడా ఆవిడే నేర్పించుంటారు? ఇది మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, కానీ అత్తయ్య గారు కూడా చేస్తూ ఉంటారు. సో మునగాకు చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ముఖ్యంగా లేడీస్ కి చాలా బాగుంటుందండి. చాలా మందికి ఎలా వండుకోవాలో తెలియదు. సో లక్కీగా మీరు మాకు చేసి చూపిస్తున్నారు. యా. కొంచెం కరివేపాకు, 2 రెడ్ చిల్లీ, సేదండి. గ్రేవీ కర్రీలా ఉంటుందా లేకపోతే గట్టిగా? లేదు, డ్రైగా వస్తుంది. డ్రైగా. డ్రై కర్రీ. రైస్ లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్,
ఆనియన్స్ వేయటం వల్ల ఏంటంటే ఈ ఆకులో కొంచెం వెగటగా ఉంటుంది కదా, అది తగ్గుతుంది అనమాట. కొంచెం స్వీట్నెస్ కలిసి టేస్టీగా అవుతుంది. సో మిగతా ఇంగ్రీడియంట్స్ వల్ల మునగాకు అనేది మనం హ్యాపీగా తినేయచ్చు ఈజీగా. కొంచెం వేగిన తర్వాత ఆకు వేయాలి, మునగాకు. సో ఆనియన్స్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఈ మునగాకుతో మనం చేసేది టేస్ట్ కోసం. ఇంకే కొంచెం పెసరపప్పు. ఓకే, పెసరపప్పు ఇలాగే వేసేస్తారా? వాటర్ వేస్తాం కదా, సో ఉడికిపోతుంది. ఓకే ఓకే. లేదా నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ ఈజీగానే మనకి ఫ్రై అయిపోతాయి కాబట్టి పెసరపప్పు ఒకటి ఉడికించి వేసుకోవచ్చా? లేదు, అవసరం లేదు. మీకు ఇది చాలా 5 minutes లో అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ వేసి కాసేపు ఉంచుతాము, సో ఆ టైంలో అయిపోతుంది. కొంచెం క్వాంటిటీ, సో ఈజీగా ఉడికిపోతుంది, ఈజీగానే కుక్ అయిపోతుంది. టైం ఏమీ వేస్ట్ అవ్వదు. ఓకే, పెసరపప్పు ఇంకొంచెం కమ్మదనం. ఎస్. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. 1 కప్ ఆకు తీసుకున్నాం కదా, 2 cups వాటర్ వేసుకోవాలి. ఓకే, సో 1 కప్ ఆకు తీసుకుంటే 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. సో ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, కొంచెం పసుపు, తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్పేసి పసుపు వేస్తారు. ఓకే, ఫస్ట్ పసుపు, తర్వాత ఉప్పు తగినంత. మరి తెలగపిండి ఎప్పుడు వేస్తారు? ఇది కొంచెం మరిగిన తర్వాత, వాటర్ మరిగిన తర్వాత ఫైనల్ గా తెలగపిండి వేసేసి అప్పుడు ఇంకా అది కొంచెం వాటర్ వేపర్ ఇంకిపోతే అప్పుడు. ఓకే, సో అది వేసిన తర్వాత ఎక్కువగా స్టవ్ మీద ఉండాల్సిన అవసరం లేదనుకుంటా. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. ఓకే, ఈ లోపు తెలగపిండిలో కొంచెం కారం మిక్స్ చేసుకోవాలండి. తెలగపిండిలో కారం మిక్స్ చేయాలి. ఈ సపరేట్ సపరేట్ గా వేసుకోవచ్చు? లేదు, అలా మిక్స్ చేస్తే తొందరగా మొత్తం అంతా కలుస్తుంది. ఎస్, మొత్తం మళ్ళీ అది వేసిన తర్వాత కారం వేస్తే ఆ పిండి అంతటికి అంటుకుపోవచ్చు. సో అందుకని ముందుగా మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఓకే, సో తెలగపిండి అండ్ కారం మిక్స్ చేస్తే ఇలా అవుతుంది. సో పొడి పొడిగానే మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఇది మరిగిన తర్వాత ఇందులో వేసేది. ఓకే, సో ఇలా ఎంతసేపు మరగాలి? మనకు మరగైతే కొంచెం అది మరుగైపోయింది. సాల్ట్ ఆకుకంతా సాల్ట్ అబ్జర్వ్ అయినంత వరకు. ఓకే, ఇప్పుడు ఈ తెలగపిండిలో కారం కలిపాం కదా, ఈ పౌడర్ వేసేద్దాం. ఓకే, ఉండలు కట్టదా అలా వేసేస్తే? లేదు, మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మిక్స్ అయిపోతుంది. ఓకే, ఇంకా అంత తెలగపిండి వేసిన తర్వాత ఆకు మనకి ఏమూల హ్యాపీగా మనకు తెలియకుండానే మనం తినేస్తాం. అందరూ ఇలా చేసుకోండి మునగాకుతో. ఆకు క్వాంటిటీ ఎక్కువైనా కూడా అది మనకు తెలియదు అన్నమాట. చాలా బాగుంటది. సో ఇలా మునగాకుతో ఇంకేం కాంబినేషన్స్ ఏమైనా చేస్తారా మీ ఇంట్లో? మునగాకు ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కసారి పప్పు కూడా వేసేసుకోవచ్చు. మెంతుకూర పప్పు ఎలా వేసుకుంటామో అలాగే మునగాకు కూడా పప్పు చేసుకోవచ్చు. ఓకే ఓకే, అయిపోయింది. స్టవ్ ఆరిపోయినా? ఓకే, అలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకేమైనా వేయాలా ఇందులో? లేదు, ఇంకా నథింగ్. ఓకే, ఇది అలా కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగున బాటమ్ కి స్టిక్ అయిపోతుంది. ఓకే, సో తెలగపిండి వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి, అది వాటర్ అబ్జర్బ్ అయినంత వరకు. ఇది తీసేనా? యా, ఈ చపాతీ కూడా పెట్టుకొని తినొచ్చు అనుకుంటాను, చక్కగా ఉంది. ఎస్, టేస్ట్ నచ్చితే ఎందులో అయినా మనం యూస్ చేయొచ్చు. సో మునగాకు తెలగపిండి, వెరీ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ రెడీ. మునగాకు తెలగపిండి కూర రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. మునగాకు తెలగపిండి కూర తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మునగాకు, పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత తెలగపిండిలో కారం కలిపి దీనిలో వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మునగాకు తెలగపిండి కూర రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కోడిగుడ్డు పెంకులలో కాల్షియం సప్లిమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పెంకుల్ని పడేసే బదులుగా పెరట్లో ఉండే మొక్కల మొదళ్లలో వేస్తే కాల్షియం సప్లిమెంట్ బాగా అంది మొక్కలు ఏపుగా పెరుగుతాయి. తయారీ విధానం చూసారుగా. ఓకే, లావణ్య గారు ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? పెసరపిండి చెగోడీలు. పెసరపిండి చెగోడీలు. పెసరపిండితో చెగోడీలు కూడా చేస్తారా? అవునండి, చాలా కొత్తగా ఉంది. ఓకే, మరి పెసర చెగోడీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసర చెగోడీలకు కావలసిన పదార్థాలు: పెసరపిండి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత,
నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? మనం పిండి కలుపుకోవడానికి వాటర్ కావాలి. సో పిండి మీరు వేడి నీళ్ళతో కలుపుతారా? లైట్ గా ఉంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఓకే, సో వాటర్ హీట్ కి పెట్టుకోవాలి. మనం అది చూసుకుని తర్వాత వాటర్ ఎక్కువైతే ఆఫ్ చేయవచ్చు. ఓకే, తర్వాత డీప్ ఫ్రైకి ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేసుకునే లోపు మనకు ఆ ప్రాసెస్ అయిపోతుందా? 5 minutes. ఓకే, సో మంచి ప్లానింగ్ లో వచ్చారు. ఇలా ఫాస్ట్ గా చేసేయాలి, ఎలా టేస్టీగా చేయాలి అని చెప్పి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము. ఓకే, పెసరపిండి ఇది. పెసరపిండి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఈ 3 కూడా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశారు ఆల్రెడీ? నేను ఆల్రెడీ పేస్ట్ చేసి తెచ్చాను. ఓకే, ఇందులో కలపాలి. కొంచెం నువ్వుపప్పు వేసుకోవాలి, కొంచెం నువ్వులు. ఓకే, సరిపోతాయా మాత్రం? చాలు. ఓకే, కొంచెం సాల్ట్, టేస్ట్ కి సరిపడా సాల్ట్. వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడారు, అదండి ఇదండి అని చెప్పేసి ఇక్కడికి రాగానే కొంచెం నువ్వు పప్పు వేయాలండి, కొంచెం ఇది వేయాలండి, వాయిస్ ఇమీడియట్ గా డౌన్ అయిపోయింది. ఓకే, సాల్ట్ వేసుకుంటాం కదా, ఆ మాత్రం సాల్ట్ సరిపోతుందా? చాలు. ఓకే, మనకి టేస్ట్ కి సరిపడా. మనం కావాలంటే నెక్స్ట్ కూడా కలుపుకోవచ్చు. ఓకే, పిండి సో ఈ మాత్రం వేడి సరిపోతుందా? చాలు. సో వాటర్ మరగకుండా కొంచెం వేడి కలుపుకోవడానికి. చూడండి ఎంత వేయాలో. చాలండి. ఓకే, ఓకే, ఇది చపాతీ పిండిలో కలుపుకొని 1 hour నానబెట్టాలి. తర్వాత మనం చకోడీలు చేసుకోవాలి. ఓకే, సో నేను అలా చేసి తెచ్చాను. ఓ, సో ఎలా కలుపుకోవాలనేది మాత్రం మీకు చేసి చూపించారు. అంటే 1 hour బిఫోర్ మనం నానబెట్టుకోవాలి. సో జస్ట్ ఈ మాత్రం ఇంగ్రీడియంట్స్ వేసి మనం చపాతీ పిండిలో తడుపుకొని 1 hour నానబెడితే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ తెచ్చారా? ఓకే, సో 1 hour నానిన తర్వాత ఇది ఇట్లా ఉంటుంది. ఓకే, ఓకే, నాకు ఇప్పుడు చపాతీ పీట ఒకసారి ఇవ్వరా? ఓకే, దీంట్లో మనం పైన చకోడీలు చేసుకుంటాము. వాయిస్ ఎందుకంటే ఒకటేసారి అంత డల్ అయిపోయింది మీది. ఫస్ట్ టైం కదా, కొంచెం మీరు రెగ్యులర్ గా చేసేవంటే ఇక మరి అభిరుచికి రావడం రెగ్యులర్ కాదు కదా. సో అలా చేసి ఇంకా చుట్టేయడమేనా? అంతే. దీన్ని మనం ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఇది ఇలా స్టిక్ అవుతుందండి, ఇంకా ఓపెన్ అవ్వకుండా? స్టిక్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం నూనె వేగిందో లేదా అన్న చూసుకోవాలి ఒకసారి. మీ టెన్షన్ నాకు ఎందుకో భయం వేస్తుందండి. ఇలా టప్పని ఇలా వేస్తారు నూనెలో. ఇది బాగుంది, సరిపోతుంది. నూనె వేగింది. సో కావాలంటే ఇలా చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మీరు చేస్తూ ఉండండి, నేను వేయిస్తూ ఉంటాను. ఓకే, సో ఇవన్నీ మనకు కామన్ కదా, మనం ఓన్లీ స్పెషల్స్ మాత్రం ట్రై చేస్తూ ఉంటాం. ఇది అయిపోయిందండి? అయిపోయిందండి, అంతే. జస్ట్ రెడీష్ వస్తే చాలు. ఏదైనా మనం మామూలుగా చేయం, స్పెషల్గా చేస్తాం కదండి. అంతే, నచ్చని నచ్చేలా చేసుకొని తింటాం. బావు సూపర్, బాగా చెప్పారు. ఇలా ఒక్కొక్కటి ఏం చేయకన్నా అన్ని ఒకేసారి చేసి పక్కన ప్లేట్ లో పెట్టుకొని ఒకసారి వేసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ విరిగిపోతుంది. ఓకే, ఇదిగోండి. ఇంకేం స్పెషల్ చేస్తుంటారు మీరు? నేను బిర్యానీ ఎక్కువ చేస్తాను. బిర్యానీ ఎక్కువగా? ఎవరిని ఏం స్పెషల్ ఎక్కువగా చేస్తారంటే బిర్యానీ అనే మాటే వస్తుంది. ఎందుకంటే మా హస్బెండ్కి ఎక్కువ బిర్యానీ ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ అదే ఇష్టం, నాకు అదే ఇష్టం. ఓకే, అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా ఈజీగా చేస్తారండి, అండ్ కొత్తగా ఉంది. పెసరపిండితో మనం చెగోడీలు నెయ్యితో నంచుకుని తింటే బాగుంటుంది. నెయ్యి కానీ వెన్న కానీ. నెయ్యితో కానీ వెన్నతో కానీ తింటే బాగుంటుంది. అవును. ఓకే, అది కూడా తెచ్చాను నేను. సో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో వేడివేడిగా ఉన్నాయి. వేడివేడిగా పెసర చెగోడీలు రెడీగా ఉన్నాయండి. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. పెసర చెగోడీలు తయారు చేయడం విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగించి ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్లో పెసరపిండి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, నువ్వులు, ఉప్పు వేసి మరిగించి ఉంచిన నీళ్లు పోసి బాగా కలుపుకొని గంట పాటు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల పీటపై ఉంచి చేగోడీల్లా చుట్టుకొని కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర చేగోడీలు రెడీ.
తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు మరి టేస్ట్ చేసి చెప్పడానికి. రాజుగారు ఫస్ట్ సుధా గారు చేసిన మునగాకు తెలగపిండి కూర టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి. మీరు కూడా తీసుకోండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది. అండ్ అలాగే లావణ్య గారు చేసిన పెసర చెగుడీలు నేతులు ముంచుకొని తింటే బాగుంటుంది అన్నారు. అదే ట్రై చేస్తాను. మీరు కూడా తీసుకోండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. చక్కగా పెసర చెగోడీలు చేసి నెయ్యి అంటే ఇంకా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మంచి ప్లాన్ వేసుకొని వచ్చారు. చాలా టేస్టీగా ఉంది. రాజుగారు సో రెండు కూడా టేస్ట్ చేశారు మీరు, రెండు డిషెస్ కూడా. మరి ఏది బాగుంది ఇందులో? ఒకటైతే మనకు ట్రెడిషన్ ఇది. ఓకే, కొంచెం సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది. సో అది సో తెలగపిండి అది ఎప్పుడు చేసినా అదే కాంబినేషన్ చాలా బాగుంది. నిజంగా చాలా టేస్టీగా. మునగాకు కొంచెం ఇంకొంచెం లేత తీసుకుంది. సో అంటే అది ఇది అంటే మామూలు కొంచెం ముద్ర తీసుకుంటే ఆకు వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం. వెగటో అంటే దీంట్లో తెలగపిండిలో కలిసిపోయింది. సో కొంచెం వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటాం. కవర్ చేయడానికి ఆనియన్స్ వేసాం అయినా కూడా కవర్ చేయడానికి అక్కర్లేదండి, మామూలుగానే చేసేసుకోవచ్చు. అంటే కొంచెం లేతవి. సో బేబీ లీవ్స్ ఉంటాయి కదా, సో అది తీసేసుకుంటే ఇంకా చాలా బాగుంది. సో తెలగపిండి. వావ్, కంగ్రాచులేషన్స్ సుధా గారు. థ్యాంక్ యూ. మునగాకు తెలగపిండి కూర చాలా టేస్టీగా ఉందండి. తినని వాళ్ళు కూడా తినేసే విధంగా ఉంది, అంత టేస్టీగా ఉంది. కంగ్రాచులేషన్స్, ఇంత మంచి డిష్ మీరు మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. అండ్ అలాగే సో ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఈటీవీ అండ్ థ్యాంక్ యూ అభిరుచి. ఓకే, అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండి. అండ్ మీది కూడా పెసర చెగోడీలు చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. సో రాజుగారు అన్నట్టు కొంచెం ఉప్పు అనేది కరెక్ట్గా వేసుంటే మెయిన్ అదే కదా మనకి. ఏడిస్ చేసిన చాలా బాగుంది. అయినా మీరు టెన్షన్ పడ్డారు చేసేటప్పుడు కొంచెం. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అభిరుచి అండ్ ఈటీవీ మీకు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. Thank థ్యాంక్ you. యూ. ఓకే, మరి మీరు కూడా అభిరుచి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. పెరుగులో తేనె ఇంకా శనగపిండి వీటన్నిటిని కలిపి స్కిన్కి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత స్నానం చేసేస్తే స్కిన్ క్లీన్గా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ చూసారు కదండి, మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బేండి బాదం ఫ్రైలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చక్కగా ఇలా ఫ్రై కూడా పాన్ ఫ్రై చేసుకుంటూ మనం తీసుకోవాలనుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు కావాల్సిన చక్కగా టేస్ట్ కూడా అట్ ది సేమ్ టైం ఆయిల్ తక్కువ కూడా మనం తీసుకోవచ్చు. బాదాం చాలా 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 మంచిది. గుండె జబ్బులు నివారించే కెమికల్స్ అందులో ఉన్న కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా మనకు బాదంలో ఉంటుందండి. సో అలాంటి బాదాంని మనం ఇలా వంటకంలో వాడటం అంటే ఎప్పుడు కూడా మనం కాజు వాడుకుంటూ ఉంటాము. బాదాంని కూడా ఇలా వండుకోవడంలో తప్పేమీ లేదు. పిడికెడు బాదాంతో చక్కగా పేస్ట్ లాగా చేసుకొని కొబ్బరితో ఇలా బెండీలో మనం దాన్ని ఫిల్ చేసుకొని పాన్ ఫ్రై చేసుకోవడం అన్నది మంచి కాన్సెప్ట్. ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో లేకపోతే మధ్యాహ్నం భోజనము సాయంత్రం రాత్రిపూట భోజనం మధ్యలో ఏమైనా తీసుకోమని చెప్తూ ఉంటాను కదా. అలాంటివి ఎలా ఉండాలంటే బేసిక్గా ప్రోటీను లేకపోతే కొద్దిగా ఫ్యాట్. ఎలాంటి ఫ్యాట్? ఇలాంటి ఫ్యాట్, బాదం పప్పులో ఉన్న ఫ్యాట్ లాంటివి తీసుకుంటే వాటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అంటారు. ఎసెన్షియల్ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకు కావాల్సిన ఫ్యాట్. సో ఈ రకమైన ఫ్యాట్ని మనం ఒక 10 grams అలా తీసుకుంటే సాయంత్రం పూట కానీ లేకపోతే ఎలాగైనా దీన్ని తీసుకున్న పొద్దున కానీ చాలా 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 బాగుంటుందండి. సో ఈ బేండి బాదాం ఫ్రై హెల్దీగా ఉంది, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంది. మీరు ఊరించే వంటలో మరీ ఇంకా చక్కటి రెసిపీ ఒకటి చూసారండి. అదేంటంటే మునగాకు తెలగపిండి కూర. మునగాకు చాలా మంచిదండి. ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మనకు కొన్ని ఏరియాస్లోనే అవి దొరుకుతున్నాయి. అవి చాలా ఐరన్ ఉంటుందండి, పీచ్ ఉంటుంది. అసలు కాన్స్టిపేషన్ అనే సమస్యకు మాటే లేకుండా ఉంటుందన్నమాట. గర్భిణీ స్త్రీలకు మరీ మరీ మంచిది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి సాధారణమైన రిక్వైర్మెంట్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఐరన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కడుపులో ఉన్న ఫీటస్ కూడా వాళ్ళ గ్రోత్కి కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఐరన్, ఈ కాల్షియం ఇవన్నీ ఎక్కువ కావాలి. అది ఎలా కావాలో అలా ఈ మునగాకులో ఉంటుందన్నమాట. తెలగపిండి అంటారా, తెలగపిండి కూడా చాలా బాగుంటుందండి. అది కూడా పీచు ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పెసరపప్పు. సో
సో ఈ ఒక్క డిష్లో మళ్ళీ మనకు బ్యాలెన్స్ చాలా చక్కగా ఉందండి. పీచు, ప్రోటీన్, ఒక వెజిటబుల్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా నీట్గా ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా 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 బాగుంది. సో ఈ మునగాకు తెలగపిండి కూర సూపర్, మనకు కావాల్సిన విధంగా ఉంది. నేను చెప్పాను కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా పోషక విలువలతో కూడినట్టుగా ఉంది. ఇక మీరు చూసిన మరో రెసిపీ పెసరట్టు చేగోడీలు. పెసరట్టు చేగోడీలు అనగానే డీప్ ఫ్రై అండి. మళ్ళీ ప్రోటీన్ డీప్ ఫ్రై చేయడం అన్నది మనం రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, జీర్ణం అవ్వడానికి కష్టపడడం కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. వాటికంటే కూడా మనం సింపుల్గా ఇలా ఈ మునగాకుతో, ఈ తెలగపిండితో ఆ కాంబినేషన్తో కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఏదైనా మనము ఆ ఫ్రై ఫీల్ మనం తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు ముందు మీరు చూసారు కదా బెండి బాదాం ఫ్రై. ఇప్పుడు అది కూడా మనకు కొద్దిసేపు మనం మగ్గించామనుకోండి మూత పెట్టేసి ప్యాన్లోనే మనకు కొంచెం అంటే డీప్ ఫ్రై అయినా అన్నట్టుగా కూడా మనం దాన్ని మాస్క్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం తినాలి అనుకునేటప్పుడు కూడా అలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే అప్పుడు కూడా ఆ సమయంలో కూడా మనం ఆయిల్ తగ్గించుకోవచ్చు. చెప్పడం చాలా ఈజీ, అంటే ఇది తినద్దు అది తినద్దు అని, కానీ పాటించడం డిఫికల్ట్. కాబట్టి రెగ్యులర్గా మనం ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుందండి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో మాత్రం మునగాకు తెలగపిండి కూర ఫస్ట్ ప్లేస్. చాలా చాలా బాగుంది ఆ కాంబినేషన్, ఆ పెసరపప్పు, ఆ తెలగపిండి, ఆ మునగాకు. నెక్స్ట్ మీరు చూసిన బెండి బాదాం ఫ్రై చాలా బాగుందండి. రెండు రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ, లెటర్స్ ద్వారా కానీ మీకు తెలిసిన మంచి మంచి వంటల్ని మాకు రాసి పంపించి బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.